ఫోటోస్ వీడియోస్ అయితే అన్ని దిగేసాం గైస్, లోపలికి అయితే వచ్చేసాం, అందరు కూడా వచ్చేసారు. సో ఇక్కడ బర్త్డే కూడా స్టార్ట్ అయిపోయిందండి, సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. బర్త్డే చూడండి గైస్ ఎంత క్యూట్ ఉందో, రెడ్ ఫ్రాక్ వేసుకుంది కదా ఖుషికి, అతనిదే బర్త్డే, చాలా ముద్దుగా ఉంది కదా. సైడేమో సెలబ్రేషన్స్ అవుతున్నాయి, వీళ్ళ పని వీళ్ళకే గైస్. అంటే పిల్లలు అయితే చాలా సతాయిస్తారు కదండి, సో ఈ పాప అయితే అలా కాదు, మంచిగా ఉండిపోయింది. ఇక్కడైతే మేమైతే ఫస్ట్ స్టార్టర్స్ తో అయితే మొదలు పెట్టేసామండి. లిమిటెడ్ ఫుడ్ కదా గైస్, ఏమని తింటాం చెప్పండి, అన్ని టేస్ట్ చేయడం తప్ప ఫుల్ గా అయితే ఏ తినలేదండి. మన హైదరాబాద్ లో ఉన్న బీబీక్యూకి వెళ్తే అసలు ఎంత బాగుంటుందండి ఫుడ్, బట్ అక్కడ ఉన్నంత సాటిస్ఫాక్షన్ ఇక్కడైతే అసలు రాలేదండి. నార్మల్గా ఓకే ఓకే అన్నట్టే ఉండే, బట్ అక్క వాళ్ళు అయితే మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారండి. ఇక్కడైతే మా బావ అండ్ మా హస్బెండ్ అయితే కర్రీ కోసం చూస్తున్నారండి, నేనైతే ఇక్కడ స్వీట్స్ అవన్నీ పెట్టించుకొని అయితే తీసుకెళ్తున్నా. ఎందుకంటే ఒక్కొక్కటి ఎలా తీసుకెళ్తాం, అన్ని కలిపి తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి అన్ని ఒకటేసారి తీసుకొని అయితే వెళ్తున్నామండి. నాకైతే ఇవన్నీ చూసేసరికి అసలు ఏది తినాలో కూడా అనిపించలేదు. నాకు అనిపించింది ఒకటే, బీబీక్యూకి ఎప్పుడు వెళ్ళొద్దు అని అనిపించింది, ఎందుకంటే అన్లిమిటెడ్ ఫుడ్ కదా, ఏమని తింటాం చెప్పండి. మేము ఏం చేసామో, ఇంటికి ఏ టైంకి వెళ్ళామో నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.